పరిశుద్ధ గ్రంథంలో నుంచి 26వ దావీదు కీర్తన 3వ వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనము ధ్యానిద్దాం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకునుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు ఇక్కడ ఒక చక్కని మాటతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన జీవిత కాలం అంతా కూడా దేవుడు తనకు అనుగ్రహించిన కృపను తన కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక సార్లు మనము దేవుని కృపను మర్చిపోతాం. దేవుడు కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి ప్రభువుని ధ్యానించడం, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనము చెయ్యం. దేవుని బిడ్డలైన మనము ఈ దినమున పొందుకున్న ప్రతి మేలు, పొందుకుంటున్న ప్రతి ఆశీర్వాదం, క్షేమం, కాపుదల, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రతి విషయానికి కారణము దేవుని కృప మాత్రమే. ఆయన కృపను బట్టి మనం ఈ దినమున సమస్తమును అనుభవిస్తున్నాము, సమస్తము పొందుకొంచున్నాము. మరి ప్రభు యొక్క కృపను బట్టి మన ఆత్మలు రక్షించబడి ఉన్నాయి. కనుక ఈ జీవితంలో మనం మర్చిపోలేనిది ఏదైనా ఉంది అనంటే దేవుని కృపను మనం మర్చిపోకూడదు. దేవుని కృపను మనము విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. 1 కొరింథీ 15:10 అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఏ విధంగా మరి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాను, ఏ విధంగా నా రక్షణను పొందుకుని ఉన్నాను, ఏ విధంగా నా జీవిత గమ్యమును మార్చివేశాడో అవన్నీ కూడా దేవుని కృప వల్లనే. హల్లెలూయా. దేవుని కృపను మనము నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనలో మనం అతిశయించడానికి, నేను అని అతిశయించడానికి ఏ కారణము మనలో ఉండదు. ఆయన కృప వలనే మనం సమస్తమై ఉన్నామంట. అలాంటప్పుడు మనము మన చదువు కావచ్చు, మన యొక్క ఉద్యోగం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, ఎక్కడ కూడా మనము శ్రమ పడుతున్నాము, నా శ్రమ ద్వారా, నా కష్టం ద్వారా, నా ప్రయాస ద్వారా నేను పొందుకొని ఉన్నానంటే దాని వెనక దేవుని కృప నిన్ను బలపరిచి ఉంటుంది. దాని వెంట దేవుని కృప నీకు తోడై ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి దేవుని కృప నిన్ను బలపరచుటను బట్టి ఈ దినమున నీవేమై ఉన్నావో ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిలబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అట్టి కృప నీ కనుల ముందు ఉందా? ఉదయ కాలంలో నీ కనులు మూసుకుపోయి ఉన్నాయా? లేదు, నేను అనే అహంకారంతో ఈరోజు నేను అనుభవిస్తున్నవన్నీ కూడా నా సొంతం, నాది అనే దాంట్లో ఆలోచిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వానిగా, మరి దేవునికి లోబడి జీవించలేని దానిగా మనం ఉంటున్నామా? మరి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని సెలవిచ్చినటువంటి పౌలు అని మనము తగ్గించుకొని దేవుని కృపను మనం అనుదినము ధ్యానిస్తున్నామా? ప్రతి ఉదయ కాలంలో అయ్యా, నేను అనుభవిస్తున్న ఈ సమస్తము కూడా, నేను అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణ ఆనందం కూడా ప్రభువా అది నీ వలనే కలిగింది, నీ వలన నేను పొందుకొని ఉన్నాను. మరి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నేను నడిచినప్పుడు నీ కృప నన్ను బలపరిచిందయ్యా, నీ కృప నన్ను స్థిరపరిచిందయ్యా, నీ కృప నన్ను ఆదరించిందయ్యా అంటూ ప్రతి చిన్నదాన్ని బట్టి ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారంగా ఉంటున్నామా? దేవుని వాక్యం చెప్తుంది 106వ కీర్తన 7వ వచనం నుంచి 9వ వచనం దాకా మనం చదివితే దేవుని వాక్యంలో, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతాలు గ్రహింపక ఉండిరి,
నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండేది. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేశారు. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను. మైదానం మీద పడినట్లు వారిని అగాధ జలములలో మైదానం మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలునంట దేవుడు చేసిన అద్భుతాలను గ్రహించడం లేదు. ఆయన కృపా బాహుల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొనక వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంట. దేవుని కృపను ధ్యానించలేని వాడు ఎప్పుడు దేవునికి విరోధంగానే ఉంటాడు. దేవుడు ఎన్ని మేలు చేస్తున్నా, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా అనేక సార్లు మనం ఎందుకు తిరుగుబాటు చేస్తామంటే దేవుని కృప మన కళ్ళ ముందు మనం ఉంచుకోం. ఎక్కడో మనకేమవుతుందంటే నేను కదా ఈ ప్రయాసపడింది, నేను కదా సాధించింది, నాది కదా ఇది అనేది మనం ఆలోచనలు వస్తుంటాయి. ఈ లోకంలో మనం వచ్చినప్పుడు ఏది మనం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏది మనం తీసుకుపోము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు అంటూ అనుభవిస్తున్న ఏది కూడా నీ వల్ల నీకు వచ్చింది కాదు. దేవుని కృప నీకు తోడై ఉండి నీకు అనుగ్రహించబడింది. నువ్వు పొందుకున్న వాటిలో అన్నిటిలోకి అతి శ్రేష్టమైనది ఏంటంటే మరి మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన కృప మనలను బ్రతికించింది. రక్షణ అనుభవాన్ని మనకు దయచేసింది. మనల్ని ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా దేవుడు తన కృపను బట్టి మార్చుకొని ఉన్నాడు. మరి మనము ఉచితంగా పొందుకున్నటువంటి దేవుని కృపను బట్టి విలువ తెలియక దానిని మనం దుర్వినియోగపరుస్తుంటాం. కృప యొక్క విలువ తెలియక కృపను మనం తోసివేసుకుంటుంటాం. దేవుని బిడ్డలైన మన కళ్ళ ముందు ఎల్లప్పుడూ దేవుని కృప నిలిచి ఉండాలి. ఆ కృపను మనము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే వారుగా, మరి ఎల్లప్పుడూ ఆ కృపను బట్టి దేవునికి లోబడు వారిగా మనం ఉండాలి. ఇక్కడ వీళ్ళు దేవుని యొక్క కృపా బాహుల్యంను జ్ఞాపకం తెచ్చుకోనకపోయినా దేవునికి విరోధంగా వీరు తిరుగుబాటు చేస్తున్నారంటే ఎర్ర సముద్రం యొద్ద. మమ్మల్ని రక్షించే దేవుడు అసలు ఎక్కడున్నాడు, ఆయన ఏం చేశాడంటూ దేవుని విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. హల్లెలూయా. మరి అదే విధంగా చాలాసార్లు దేవుని కృపను మరిచిన వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడంట, అయినా కూడా తన మహాపరాక్రమం పరిసిద్ధి చేయడానికి ఆయన ఎర్ర సముద్రంను గద్దించి దాన్ని రెండుగా విడిపోచేసి ఆయన బిడ్డలను ఆయన రక్షించుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు మనం ఆయన్ని గుర్తించకపోయినా, ఆయన కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా దేవుడు ఆయన కృపను కనబరుస్తూనే ఉన్నాడు. ఈ దినం వరకు దేవుడు ఆయన కృపను మనల్ని విడిచిపెట్టనీయలేదు, మనకు దూరం కానీయలేదు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 89వ దావీదు కీర్తన 28వ వచనం దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా కృప నిత్యము నా బిడ్డలకి తోడుగా ఉండజేస్తాను నేను. హల్లెలూయా. మనం ఆ కృపను బట్టి మనము ధ్యానించగా, కృపను బట్టి స్తుతించక మనం ఉన్నా కూడా దేవుని కృప మనకు తోడుగా దేవుడు ఉంచుతున్నాడంట. ఆయన నిబంధన మనతో స్థిరముగా ఉంచుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇకనైనా దేవుని కృపను మనము మన కనుల ముందు ఉంచుకోవాలి. ఆయన కృప మనల్ని అద్భుతంగా బలపరుస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు ఆయన కృపను మనము ధ్యానించు వారిగా ఉండాలి. హల్లెలూయా. 40వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. 40వ కీర్తన 11వ వచనం,
యెహోవా, నీవు నీ వాత్సల్యతను నాకు దూరం చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాత్సల్యాన్ని మనం ఎడల ఎప్పుడూ కనబరుస్తూనే ఉన్నాడు. అధికమైనటువంటి ప్రేమను వాత్సల్యత అంటారు. కాబట్టి దేవుడు మన ఎడల అధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు, గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమ కలిగి ఆయన శాశ్వతమైన కృపను మన ఎడల కనబరుస్తూ ఆయన ఎప్పుడు కూడా తన కృపా సత్యములు బట్టి మనల్ని కాపాడుతున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రతినిత్యం ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా ప్రతి చిన్న మేలును బట్టి, ప్రతి చిన్న సహాయాన్ని బట్టి దాంట్లో దేవుని కృప నన్ను బలపరిచిందయ్యా, దేవుని కృప నన్ను నడిపించిందయ్యా అంటూ ప్రతి చిన్నదాన్ని బట్టి ప్రభువుని మనం ఘనపరచు వారిగా ఉండాలి. హల్లెలూయా. అనుదినం మన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి, ఎన్నో కఠినమైన పరిస్థితుల నుంచి, కష్టమైన స్థితిగతుల్లో నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మనం అనుకుంటాము ఏదో జరుగుతుంది కాబట్టి వాటిని దాటి మనం వచ్చేసాం, ఎక్కడో సడన్ గా ఏదో సహాయం పొందుకొని మనం దాటేసి వచ్చాం. కానీ దేవుని కృప నిన్ను ఆ సమయంలో బలపరిచింది. దేవుని కృప మనల్ని ఆ సమయంలో లేవనెత్తి ఆ పరిస్థితి నుంచి తప్పించి తీసుకొని రావడం వల్లనే ఈ దినము నీవు అనే వ్యక్తి సజీవునిగా ఉన్నావు. మనము రక్షణలో క్షేమాన్ని అనుభవిస్తున్నాం. దేవుని యొక్క రక్షణకు, పొందుకున్న రక్షణకు విరోధముగా మనం ఎన్నో చేస్తున్నా కూడా, ప్రభు బిడలై ఉండి కూడా దేవుని దుఃఖపరిచే క్రియలు ఎన్నో చేస్తున్నా కూడా దేవుని కృప మనల్ని విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. ఆయన కృప మనకు తోడుగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. 85వ కీర్తన 9-10 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకొనినవి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము మనల్ని రక్షించుటకు అవి కలుసుకున్నాయంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలా కలుసుకున్నాయి? దేవుని వాక్యం చెప్తుంది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి యేసు రూపంలో వచ్చాడు. హల్లెలూయా. ఆ సత్యమైన దేవుడు ప్రభు అయిన యేసు వలె మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన కృపా సత్యమును బట్టి మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి కీర్తనకారుడు చెప్తున్నట్టు, నేను నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను అంటున్నాడు. నా కళ్ళు ఎదుట దేవుని కృపను పెట్టుకుంటున్నాను, మరి నీ సత్యం అనుసరించి నేను అనుదినము నడుస్తున్నాను. దేవుని కృపను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, దేవుని కృపను ఎవరైతే విడువక జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి చిన్న విషయంలో అయ్యా నీ కృప నన్ను బలపరిచిందయ్యా, నీ కృప నన్ను నడిపించిందయ్యా అని ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటారో అట్టివారే సత్యం అనుసరించి జీవిస్తారు, సత్యమును అనుసరించి జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృపను ధ్యానించని వారు పేరుకి దేవుని బిడ్డల వలె ఉంటారు, కానీ వాక్యానుసారమైన జీవితాలు వారిలో కనబడవు. అందుకే దేవుని కృపను మనము ఎప్పుడు ధ్యానించు వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చదివితే దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమందు నిలిచే అనుభవం మనం కలిగి ఉండాలి. మరి దేవుని కృప ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రతి మేలును బట్టి మనము
అనుదినము దేవుని వాక్యం ద్వారా. ఎందుకంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుగా మన మధ్యలోనికి వచ్చింది. కాబట్టి ఈ వాక్యాన్ని అనగా ప్రభు అయిన యేసును నువ్వు అనుదినము ధ్యానించాలి. ఆ వాక్యమునందు నిలిచేవారిగా ఉండాలి. అనగా దేవుడు నీతో ప్రతిదినము ఏ వాక్యమైతే మాట్లాడుతున్నాడో, ఏమి నీకు తెలియచేస్తున్నాడో, ఏ విధంగా మనల్ని బలపరుస్తున్నాడో, స్థిరపరుస్తున్నాడో, సరిచేస్తున్నాడో, మరి విడిపిస్తున్నాడు. ప్రతి వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకునే వాడిగా మనం ఉండాలి. ఆ వాక్యమందు మనం ఎప్పుడైతే నిలుస్తామో మనము నిజముగా దేవుని శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తామంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యమునందు నిలిచేందుకు దేవుని కృపను మనం ధ్యానిస్తూ దేవుని వాక్యమందు మనం స్థిరంగా నిలిచినప్పుడు ఆ సత్యాన్ని మనం ఎరుగుతాం. అంటే ఏంది సత్యము? ప్రభు అయిన యేసుని ఎరుగుడమే సత్యం. వాక్యానుసారంగా జీవించుటమే సత్యం. కాబట్టి అట్టి సత్యాన్ని మనం ఎరుగుతాం, అనగా యేసుని గ్రహిస్తాం. అప్పుడు ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రతలో నడిపిస్తుంది, విడుదలలో నడిపిస్తుంది. కాబట్టి నిజమైన స్వాతంత్రము శారీరకమైంది కాదు. ఆత్మలో స్వాతంత్రం అవసరం, ఆత్మలో విడుదల అవసరం. మరి ఆత్మలో స్వాతంత్రాన్ని లేదా అంతరంగంలో ఉన్నటువంటి పాపమును దోషమును కడుక్కోకుండా బాహ్య సంబంధమైనటువంటి శుద్ధి కొరకు మానవుడు వెతుకుతూ ఉంటాడు. బయట ఉన్నటువంటి శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, శరీర క్రియలు శుద్ధి చేయడానికి మనకు అంతరంగాన్ని శుద్ధి అవసరం అనేది గ్రహించకుండా బాహ్య శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. కానీ మన అంతరంగ శుద్ధిని చేయగలిగేది ఒక దేవుని వాక్యం మటుకే. ఆ సత్యములో మనము అనుదినము స్థిరంగా నిలిచినప్పుడు ఆ సత్యము మనల్ని పరిపూర్ణమైన స్వాతంత్రంలోనికి, అనగా మన శరీరం మట్టుకే కాదు, మన ఆత్మలో కూడా ప్రతి పాపము నుంచి మనల్ని విడుదలిచ్చి మనల్ని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి నడిపింపజేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి సత్యమును దేవుని కృపను అనుదినము మన ముందు ఉంచుకొని దాన్ని అనుసరించి నడిచే వాళ్ళు ఎలా ఉంటారంట? చూడండి, దావీదు భక్తుడు ఆ 26వ కీర్తనలో చెప్తాడు. 26వ కీర్తన 3వ వచనం నుంచి మరి మనం చదువుతూ ముందుకు వెళ్తే, నీ కృప నా కనులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను, పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను. చూసారా? కృప కళ్ళ ముందు ఉంచుకున్న వాళ్ళు, దేవుని కృప ద్వారా నేను రక్షించబడ్డాను అని గ్రహించిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు, మొట్టమొదట వాళ్ళు ఎలా ఉంటారంటే పనికి మాలిన వారి విషయాలు ఆలోచించరు, వారితో సాంగత్యం చేయరు. హల్లెలూయా. పనికి మాలిన పనులను చేస్తూ వ్యర్థంగా సమయాన్ని సాతానుడు దుర్వినియోగం చేయడానికి అవకాశం ఇస్తున్నప్పుడు వారికి మనం దూరంగా ఉండాలంటే దేవుని కృపను మనం ధ్యానించాలి, సత్యము అనుసరించి మనం నడుచుకోవాలి. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, నాకు కూడా పనికి మాలిన వారు చాలా మంది తెలుసు, కానీ నేను వాళ్ళతో సాంగత్యం చెయ్యను, వేషధారులతో పొందు చేయను. చూసారా? వేషధారులు పైకి నటిస్తూ ఉంటారు, పైకి నటిస్తూ మరి మంచి మాటలు మాట్లాడుతూ మనము దేవుని కృపను కోల్పోయేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. మనం పొందుకున్న కృపను కోల్పోయి దేవునికి దూరం అయిపోవడానికి వాళ్ళు క్రియలు చేస్తుంటారు. అటువంటి వేషధారులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేషధారులు మరి ప్రత్యేకమైనటువంటి వేషాలు వేసుకుని ఏం రారు. వాళ్ళు వారితో సహవాసము మనల్ని మన ఆత్మీయతను పడదోసే విధంగా, ఆత్మీయతలో మనము బలహీనులయ్యే విధంగా కారణంగా మారుతుందంటే వాళ్ళు వేషధారులను మనం గ్రహించాలి. వేషధారులతో మనము పొందు చేయకూడదు. దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. హల్లెలూయా. దుష్టులతో, భక్తిహీనులతో, దేవుని భయము భక్తి లేని వారితో మనము సాంగత్యం చేయకూడదు. అట్టి సాంగత్యం నువ్వు చేస్తున్నావంటే దేవునికి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, దేవునికి విరోధముగా జీవిస్తున్నావు. అప్పుడు మరి పితరులు ఏం చేశారంట? ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారంట. ఎందుకని?
దేవుని కృపను మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. ప్రభు అనుగ్రహించిన రక్షణను మర్చిపోతుంటాం మనం చాలాసార్లు. నిన్ను అపవిత్రత నుంచి పరిశుద్ధతలోనికి, చీకటి నుంచి వెలుగులోనికి, మరి మరణకరమైన స్థితిలో నుంచి జీవంలోనికి నడిపించినటువంటి అద్భుతమైన దేవుని కృపను మనం మరిచిపోయినప్పుడు మనం భక్తిహీనులతో సాంగత్యం చేస్తుంటాం. దైవ భయం లేని వారితో సహవాసములో మనకు ఎంత తక్కువగా ఉంటే మనం అంతగా దేవుని కృపలో ఎదుగుతాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, వీరితో ఇటువంటి వారితో నేను సాంగత్యం చేయను, పనికిమాలిన వారితో సాంగత్యం చేయను, వేషధారులతో సాంగత్యం చేయను, దుష్టులు భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను. కానీ నేను ఎలా ఉంటానంటే నిర్దోషులని నా చేతులు కడుగుంటాను. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. హల్లెలూయా. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ ఆశ్చర్య కార్యములు నేను వివరిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను, పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయన అంటున్నాడు, నిర్దోషిగా నా చేతులు నేను గడుపుకుంటానయ్యా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటానయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నువ్వు నా జీవితంలో చేసిన కార్యములు నేను అనేకులకు పంచుకుంటాను. ఇది దేవుని బిడ్డలు చేయాల్సిన పని. అట్టి జీవితం నువ్వు జీవించాలంటే నువ్వు కృపను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పొందుకున్న కృపను మర్చిపోకూడదు. నువ్వు పొందుకున్న కృపను మరలా మరలా ధ్యానం చేస్తూనే ఉండాలి. కృప ద్వారా నువ్వు పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రతి దినము దేవుని స్తుతి చెల్లించాలి. మరి దావీద, ఒక రాజు అయినటువంటి దావీదే, నా కళ్ళ ముందు దేవుని కృపను పెట్టుకున్నానయ్యా, నా కళ్ళు తెరిచినా మూసినా దేవుని కృప ద్వారా నేను ఈ సమస్తాన్ని పొందుకున్నాను, ఇంటి ఆశీర్వాదకరమైన జీవితం నేను ఉన్నానంటూ నేను కృపను ధ్యానం చేస్తున్నాను. సత్యం అనుసరించి నేను నడుచుకుంటున్నానయ్యా, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను అంటూ దావీదు భక్తుడు చెప్తున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం దేవుని కృపను ధ్యానం చేస్తున్నామా? ఎంతసేపటికి లోకం గురించి ఆలోచిస్తూ, మన పరిస్థితి గురించి ఆలోచిస్తూ కృపను వ్యర్థపరుచుకుంటున్నామా? కృపను మర్చిపోతున్నామా? మరి ఆ పితరులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినట్లు మనం కూడా మర్చిపోయే విధంగా జీవిస్తున్నామా? దేవుని బిడ్డలైన మనము ప్రతినిత్యము దేవుడు చేసిన కార్యాలు ధ్యానించాలి, స్తుతించాలి. సత్యమైన మార్గంలో నడుస్తూ పనికి మాలిన వారితో, వేషధారులతో, దుష్టులు భక్తిహీనులకు మనం దూరంగా ఉండాలి. మన పరిశుద్ధతను అపవిత్రతలోనికి వారు నడిపిస్తారు కనుక అపవిత్రతకు కారణంగా ఉన్న ప్రతి క్రియలను మనం దూరం చేసుకోగలిగినప్పుడే మనము సమాధానముతో, నెమ్మదితో ప్రభువును ఆనందించే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. అటు పరిశుద్ధ జీవితం జీవించేందుకు దేవుడు మన కృప దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. దావీదు భక్తుడినైనా తన కనుల ముందు ఎప్పుడు దేవుని కృపనుంచుకుంటున్నాడు. మరి తండ్రి పౌలు భక్తుడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి అని చెప్తున్నాడయ్యా. అనేక సార్లు మాలో ఉన్నటువంటి అహం నైనా, మేము సమస్తాన్ని మేమే సాధించుకున్నామనో, మేము సంపాదించామనో, మాకు మేము సాధించుకున్నటువంటివని ఆలోచనలతో, తలంపులతో నైనా అనేక సార్లు ప్రభువుకి చెందాల్సినటువంటి కృతజ్ఞతాస్తుతులు, ప్రభువుకి చెల్లించాల్సినటువంటి తండ్రి ఆరాధనను మేము చెల్లించలేని వారిగా తండ్రి మేము ఉంటున్నామయ్యా. కృపను మరచి తండ్రి దుష్టులతో సాంగత్యం చేస్తున్నాం, పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తున్నాం, వేషధారులతో మాట్లాడుతున్నాం తండ్రి. మా యొక్క విశ్వాసాన్ని మేము కోల్పోతున్నాం. భక్తిహీనుల ద్వారా, పరిచయాల ద్వారా తండ్రి మేము విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నాం తండ్రి. సహాయం చేయండి. దేవుని కృపను మేము ధ్యానించు వారిగా, ఎల్లప్పుడూ నైనా ప్రభు యొక్క సత్యమైన మార్గంలో నడిచేవారిగా మమ్మల్ని పరిశుద్ధపరచమని, నీ సాక్షులు నిలబెట్టుకోనమని, మేము ఇతరులకి నైనా సాక్షులుగా ఇతరులను ప్రభు యొద్దకు నడిపించు వారిగా మా జీవితాలని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.